మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ, సర్వాధికారి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు పాటల ద్వారా నీ గొప్ప నామాన్ని మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు. చదివిన లేఖన భాగంలో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నిలవబడిన నీ దాసుడినైన నేనైతే రిక్తుడిని ప్రభా, భాగ్యుడిని, ఎన్నిక లేని వాడిని ప్రభా. తండ్రి, నీ పాదములను ఆశ్రయించున్నాను ప్రభా. నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచి, నన్ను పరిశుద్ధపరిచి, ఇదిగో ప్రభా, నీ ఎదురు నిలవబట్టుకైతే ఏమాత్రమో యోగ్యత లేని వాడిని నీ ఆత్మచేత ప్రభా నన్ను నిలవబెట్టి నీకు ఉపయోగకరమైన పాత్రగా మాత్రమే ఇక్కడ వాడబట్టుకు సహాయం దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము కూడి ఉన్న మా అందరికీ దయచేసి నీ కృపలో జ్ఞాపకము చేసుకుని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి సంఘములో పరిచర్య, ఈరోజు టాపిక్ పరిచర్య. పరిచర్య చేయాలని ఆశపడే వాళ్ళు ఉంటారు, నానా రకములుగా పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉంటారు. పిల్లల పరిచర్య అవ్వచ్చు, యవ్వనస్తుల పరిచర్య అవ్వచ్చు, అలాగే సంగీతంలో పరిచర్య అవ్వచ్చు, అదేవిధంగా మరి భోజనాల వడ్డింపులో పరిచర్య అవ్వచ్చు. మరి ఫిలిప్పు భక్తుడిది భోజనాల వడ్డింపే. ఇలాగా సంఘ పరిచర్య అనేవి నానా రకాలుగా ఉంటాయి. సువార్త పరిచర్య అవ్వచ్చు. అయితే పరిచర్యలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాట మరి యేసన్న గారికి చెందుతుంది. దేవునికి మహిమ. ఆయన చేసిన పరిచర్య అంత గొప్పది. మరి ఈరోజు ఆయన పాటలు పాడుతూ పల్లె పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఆయన రాసిన పాటలు ఎంతో మందికి ఆదరణకరంగా, మరి ఎంతో మందికి ఉజ్జీవకరంగా వెళ్తూ ఉన్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న ఈ లేఖన భాగంను ఒకసారి పరిశీలన చేద్దాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. దేవునికి స్తోత్రం. యెహోవా దూత, దేవుని సన్నిధిలో యెహోవా దూత అంటే ఇక్కడ మనము గమనించాలి. యవ్వన బిడ్డలు కూడా యేసుక్రీస్తు వారు. ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. ప్రధాన యాజకుడు ఎవరు? అక్కడ యెహోషువ గురించి. ఆయన ఎటువంటి యాజకుడట? ప్రధాన యాజకుడు. అంటే పెద్ద పాస్టర్ గారు అనుకోవచ్చు, లేకపోతే బిషప్ అవ్వచ్చు. యాజకుల్లో కూడా ఉన్నారు కదా, పాస్టర్స్, అసిస్టెంట్ పాస్టర్స్, బిషప్పులు, రెవరెండ్లు, ఇలాగా ఒక ప్రాముఖ్యమైన యాజకుడు. యాజకుడు పక్కన ఎవరున్నారు? ఫిర్యాదు చేసిన సాతాను. ఎవరున్నామా? ఫిర్యాదు అంటే నేరారోపణ చేసేవాడు. నేరారోపణ అంటే ఏదో అనుకుంటున్నారేమో,
ఒక లాయర్ లాంటాడు అనమాట. వీడు ఏం చేస్తున్నాడంటే యెహోషువ పక్కన నించునుండి నేరారోపణ చేస్తున్నాడు. ఎటువంటి నేరారోపణ చేస్తున్నాడు అంటే ఆయనలో లోపాలు, ఆయనలో తప్పులు వెతుకుతూ ఇతను ఈ తప్పు చేశాడు, ఇతను ఈ తప్పు చేశాడు, ఈ పరిచర్లు ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి నేరారోపణ చేస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు మొదటి వచనంలో మనకు కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాయకులుగా ఉన్న వారిపై నేరారోపణ చేయడానికి సాతాను ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఎవరైతే పరిచర్యకు సిద్ధపడుతున్నారో, ఎవరైతే దేవుని పని నిమిత్తము ఒక కమిట్మెంట్ తీసుకుంటారో వారి విషయంలో, వారి కుటుంబ విషయంలో కూడా అపవాది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అంటిల్ ఎప్పటి వరకు అంటే అతడు చనిపోయి యేసుక్రీస్తు సముఖం ముందు నిలుచున్నప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకని చాలామంది దైవజనుల కుటుంబాలు నేను గమనిస్తే దైవజనుడు నిలబడతాడు, కొంతమంది భార్యలు నిలబడరు, కొంతమంది బిడ్డలు నిలబడరు, కొంతమంది పరిస్థితులు భయంకరంగా అయిపోతాయి. అంటే అన్ని విషయాల్లో దాడులు ఎదుర్కొంటాడు. కొంతమందికి సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి సపోర్ట్ ఉండదు. ఆ పరిచర్య కొనసాగించడం అంత ఈజీ కాదు. అందుకనే ప్రతి దైవజనుడు అంటాడు, అమ్మా సంఘంగా నా కొరకు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే మీ మీద కన్నా ఒక ఒత్తిడి దైవజనుడి మీద ఎక్కువ ఉంటుంది. అవునా? మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫ్లైట్ వెళ్తూ ఉంది, ఫ్లైట్ వెళ్తున్నా కెప్టెన్ నడుపుతూ ఉంటాడు. కెప్టెన్ చంపితే అందరూ చచ్చిపోతారు. అవునా? ఫ్లైట్లో ఉండి ఒకరిని చంపితే ఆడికి ఏమి లాభం ఉంటుందా? ఏమీ ఉండదు. గుడ్డివాడిని పట్టుకొని గుంటలో పడరా అంటే ఇక్కడ గుడ్డివాడు ఎవడై ఉండాలి? దైవజనుడిని టార్గెట్ పెడతాది. ఎందుకంటే అపవాది వీడు గుడ్డోడైతే మిగిలిన వాళ్ళకి పెద్దగా పని అవసరం లేదు. కనుక దైవజనుడి యొక్క ఫ్యామిలీ అపవాదికి టార్గెట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో రోగాలు ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. అపవాది చేయాల్సిన పనులు ఒక దైవజనుడు లొంగలేదనుకో, దైవజనుడు భార్యని ఇబ్బంది పెడతాడు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనుకో పిల్లల్ని ఇబ్బంది పెడతాడు. ఎలాగొకలాగా ఆ ఫ్యామిలీని డిస్ట్రాయిడ్ చేయడానికి దైవజనుడు యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటాడు అపవాదం. అలాగే పరిచర్యకి సిద్ధపడుతున్న ఉన్నవాళ్ళు ఉంటారు, దైవజనుడితో పరిచర్య చేసేవారికి సేమ్ నెక్స్ట్ లెవెల్ తగ్గుద్ది అంతే. వా కుటుంబాన్ని కూడా టార్గెట్ పెట్టుకుంటాడు. ఎందుకంటే వీరు దేవుని రాజ్యాన్ని స్థిరం చేయడానికి ప్రయాసపడుతున్నారు. ఈ యొక్క టార్గెట్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళకి ఇబ్బందులు, శోధనలు ఎదురవుతాయి. వాటిని జయించినప్పుడే నీకు సరైన బహుమతులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకనే చాలామందికి నేను చెప్తుంది ఏంటంటే ఒక దైవజనుడి విషయంలో కఠినంగా ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు మనం తీర్పు తీర్చకూడదు. వాళ్ళు భార్యని అవ్వచ్చు, పిల్లల్ని అవ్వచ్చు, కామెంట్ చేసేయడం ఈజీ, కానీ వాళ్ళు వెనకాతల పడుతున్న స్ట్రగులు, వెనకాతల పెడుతున్న స్ట్రగులు మీకు తెలియదు. ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ చదవండి 2వ వచనం. సాతాను యెహోవా నిన్ను గద్దించెను. యెహోవా దూత గద్దించలేదు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. ఆయన అంటున్నాడు యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను. యెరూషలేము ఎవరు? ఇక్కడ ఒక పాయింట్. యెరూషలేము నూతన యెరూషలేమా అని అంటాడు. అంటే వధువు సంఘములో మనమందరం ఒక భాగం. మనల్ని అందరినీ ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను లోకమును ఎంతో ప్రేమించి అద్వితీయంగా తన కుమారున్నట్టు మన కొరకు ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. కనుక ఇక్కడ లేఖనం సెలవిస్తుంది,
యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, యెహోవా దూత అన్ను యేసుక్రీస్తు వారు. ఈయన ఏం చేస్తున్నాడంటే మన పక్షమున దేవుని సముఖంలో ఉత్తరవాదిగా ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షమున ఉన్నాడు. ఈ యెహోషువ గురించి అపవాది ఏం చేస్తున్నాడంటే నేరారోపణ చేస్తున్నాడు. ఆ 3వ వచనంలో ఉంటుంది చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలుచుని ఉన్నాడు. ఎటువంటి వస్త్రాలు ఉన్నాయి? తెల్లని వస్త్రాలు ఉన్నాయా? రక్తవర్ణపు వస్త్రాలు ఉన్నాయా? ప్రధాన యాజకుడై ఉండి కూడా మలిన వస్త్రాలతో అక్కడ నిలబడ్డాడు. ఇది అపవాది పట్టుకున్నాడు మాట. పట్టుకొని నేరారోపణ చేస్తుంటే మన పక్షమునున్న ఉత్తరవాది అక్కడికి వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మీరు గమనించండి. దూత దగ్గర నిలిచుండి వారిని పిలిచి ఇతను మైల బట్టలు తీసివేయుడిని ఆజ్ఞాపించి, నువ్వు చేసిన పరిచర్య ఒట్టిగా పోదు. చాలామంది లోకంలో ఉన్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విషయంలో డిఫెక్ట్ ఉంటుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్న స్థితిలోనే ఉన్నారు. ఇక్కడ ప్రధాన యాజకుడిగా ఉండి కూడా అక్కడికి వెళ్ళబోడికి పరిస్థితి ఏమైపోయిందని మైలు వస్త్రములు మలిన వస్త్రములతో ఉన్నాడు యాజకుడు సహితము కూడా. ఇక్కడ మేము నీతిమంతులుగా కనిపించొచ్చేమో, కానీ నిన్ను డిఫెండ్ చేసే ఒక వ్యక్తి ఉత్తరవాది కూడా అక్కడ ఉన్నాడు. ఆ ఉత్తరవాది నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఇది పాయింట్. ఇప్పుడు ఆ ఉత్తరవాది పక్షమున నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? భూమి మీద పరిచర్య చేస్తున్నావు. యేసుక్రీస్తు నామము నిమిత్తము నువ్వు హింసించబడుతున్నావు, దూషించబడుతున్నావు, అనేక మంది చేత మాట్లాడబడుతున్నావు. కానీ ఎదురు మాట మాట్లాడకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా, అన్నిటినీ ఓర్చుకుంటూ సహనము ఆత్మ ఫలములతో ఈ భూమి మీద నువ్వు చేస్తున్న పరిచర్య ఉందో చూసావా? అది ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఉత్తరవాది అనే వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు పొరపాటున చనిపోయినప్పుడు నువ్వు మలిన వస్త్రములతో వెళ్ళినా అక్కడ ఉత్తరవాది అంటున్నాడు, ఈ వస్త్రాలు తీసేయండి, ప్రశస్తమైన వస్త్రాలు వేయండి, ప్రశస్తమైన పాగా పెట్టండి. మొత్తం నిన్ను మారుస్తుంది. ఎక్కడ మారుస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేస్తాం మనం. అతను వెళ్ళదండి పరలోకము, ఈవిడ వెళ్ళదండి, ఈవిడ అలాడిదండి, ఈవిడ ఎలాడిదండి. ఆ జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వకు. ఎందుకంటే ప్రధాన యాజకుడి విషయంలో అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మన పక్షంలో ఎలాగున్నాడు? ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో మనకి ఏం కనిపిస్తున్నాయి? 2 పరిచర్యలు కనిపిస్తున్నాయి. ఒకటి అపవాది నేరారోపణ పరిచర్య చేస్తున్నాడు. 2 యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పాలి? విజ్ఞాపన అనే పరిచర్య చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి గురించి? మన గురించి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పరలోకంలో 2 పరిచర్యలు జరుగుతున్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చూస్తే యెహోషువ ఒకరైతే యోబు ఒకరు. యోబు గురించి కూడా పరలోకంలో డిస్కషన్ అయ్యింది. నువ్వు యోబు చుట్టూ కంచి వేసావు కదా, పర్మిషన్, యోబు పని చెప్తాను. ఇలాగా ఈ డిస్కషన్స్ అన్నీ పరలోకంలో అవుతాయి. కానీ ఒక పక్క నేరారోపణ చేసే పరిచర్య అవుతుంది, ఒక పక్క విజ్ఞాపన చేసే పరిచర్య అవుతుంది. దేవునికి మహిమ. అందుకని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మీరు చూడండి. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది చూసారండి. ఈయన ద్వారా, యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఏం జరుగుతుందట? విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నవాడు గనుక. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేను వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను జీవించుచున్నవాడును. దేవునికి స్తోత్రం.
అలాగట నిరంతరము జీవించుచున్నవాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొడదాం అందరం. మనల్ని సంపూర్ణంగా చేస్తాడట. నువ్వు నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుని ఒక ఉత్తరవాది నీ దగ్గర ఉండి, ఒకవేళ నువ్వు మలిన వస్త్రాలతో ఉన్నావు అని చెప్పి ఆ మలిన వస్త్రాలు తీయించి ప్రశస్తమైన వస్త్రాలు వేసి నీకు అన్ని విషయములో కూడా జాగ్రత్త పడి నిన్నేం చేస్తున్నాడు, జాగ్రత్తగా పట్టుకెళ్తున్నాడు. అంత గొప్ప పరిచర్య, విజ్ఞాపన పరిచర్య జరుగుతుంది. నేడు ఈ భూమి మీద ఒక పరిచర్య ఉంది. ఈ పరిచర్య నువ్వు చేసినప్పుడు వేరే విశ్వాసపై, సాధారణంగా జాగ్రత్తగా వేరే విశ్వాసపై కొండాలు చెప్పడం కానీ, అతని గురించి చెడుగా మాట్లాడినప్పుడు కానీ, నీకు తెలిసినా తెలియకపోయినా జరుగుతున్న పరిచర్య నీవెవరితో చేతులు కలుపుతున్నావు? పరిచర్య చేసినప్పుడు కామెంట్ చేయడం కానీ, ఎటకారాలు చేయడం కానీ, సీరియస్గా చెప్తున్నాను ఇది. ఒకవేళ నీకు తెలుసో తెలియకో పరిచర్యలో నువ్వు చేస్తున్న ఈ పొరపాట్ల వల్ల ఎవరితో చేతులు కలుపుతున్నావు చెప్పాలి. మనము సాతానుతో చేతులు కలిపి సాతానుతో అంటామట, నేను నీతో కూడా అంగీకరిస్తున్నాను. ఈ కుండలు చెప్పే పని ఎవరిది? ఈ నేరారోపణ చేసే ఎవరిది? ఈ చాడీలు చెప్పే పని ఎవరిది? ఆడి పని. ఆడు అంటాడు అట్లాడిది, ఈవిడ ఎట్లాడిది, ఈవిడ ఇలా ఉంటుంది. పరిచర్య చేసేటప్పుడు నువ్వు డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. అమ్మ ప్రార్థన చెయ్యమ్మా అన్నాం అనుకోండి, టక్మన్ ప్రార్థన చేసి ముందుకు వచ్చేవాళ్ళు ఒకరు, ఎవరైనా ప్రార్థన చేస్తారేమో వెనకాతలు చూసేవారు ఒకరు, పాట పాడినంటే ఎవరైనా పాట పాడతారేమో వెనక. ఈ వెనకాతలు చూసే బ్యాచ్ ఎప్పుడూ వెళ్ళలేదు, గుర్తుంచుకోండి. నేను ముందు ఉండాలి అనుకున్న బ్యాచ్ టార్గెట్ రీచ్ అవుతాడు. అది ఏ విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, ఫిజికల్ విషయంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా అంతే. వెనక్కి చూసేవాడు, నాకు వాక్యం ఉందా లేదా, నా తట్టు యేసు వైపు నువ్వు చూసేవంటే ముందుకే వెళ్ళిపోవాలి. వెనకాతలు ఎవడో వస్తాడని నువ్వు చూసిన రోజు నువ్వు డిఫెండ్లో ఉన్నట్టే. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి? సాతానుతో ఎవరైతే మరి ఈ కొండేలాడడం కానీ, ఈ అబద్ధాలు చెప్పడం కానీ, నేరారోపణ చేయడం కానీ, ఆవిడ ఇలా చేసింది, ఈవిడ ఇలా చేసింది, లేకపోతే అతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేశాడని ఇలా నేరారోపణలు, కంప్లైంట్ మ్యాన్లు ఉంటారు కొంతమంది. అది సాతాను యొక్క లక్షణం. వాడితో చేతులు కలిపి పరిచర్య చేయొద్దు. గమనించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసుతో కలిపి నువ్వు పరిచర్య చేసావంటే ఎలాగుంటుందంటే, అతడు ఆ విషయంలో బలహీనుడిగా ఉన్నాడు ప్రభువా, ఆ బలహీన సమయంలో అతడు కాని మాట మాట్లాడాడేమో, అలాగ మాట్లాడకుండా ఉన్నట్లు అతని కొరకు నువ్వేం చేయాలి? ప్రభువా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు. కనుక నాకు తెలుసు అని చెప్పి ఆ సహోదరుని గురించి, ఆ సమస్య గురించి, ఆ ఇబ్బంది గురించి, ఆ ఇరుకు గురించి, ఆ బలహీనత గురించి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నాడు ఆ బలహీనత గురించి అతను విడుదల చేయాలి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే. నువ్వెవరితో చేతులు కలిపినట్టు చెప్పాలి? యేసయ్యతో, పరిశుద్ధాత్మతో చేతులు కలిపి నువ్వు స్టార్ట్ చేస్తావు అన్నమాట. ఈ పరిచర్య చాలా గొప్పది. ఈ పరిచర్య సహనాన్ని కోరుకుంటుంది, ఈ పరిచర్య ప్రేమను కోరుకుంటుంది, ఈ పరిచర్య ఓర్పును కోరుకుంటుంది, ఈ పరిచర్య రాబోవు బహుమతి అందు దృష్టి ఉంచుతారు. ఈ భూమి మీద అప్రిషియేషన్ కోరుకోదు. మోషేలాగా, మోషే ఎటువంటిది? రాజు వైభోగం అంతా పక్కన పెట్టేశాడు. ఫరో కుమారుడు అనిపించుకునే కంటాట దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని తలచాట. రాబో బహుమానమందు ఇప్పుడు ఈ పరిచర్య ఎవరు చేస్తున్నారు? నాకు బాక్స్ ఇవ్వలేకపోతే పక్కోడికి బాక్స్ ఇచ్చి నాకు బాక్స్ ఇవ్వలేదంటే అవుట్. అవునా? పక్కోడికి కుర్చీ ఇచ్చి నేను కూడా చేశాను కదా నన్ను గుర్తించలేదంటే అవుట్. ఈ పరిచర్యలు ఎలాగున్నాయంటే ఆశించి చేసే పరిచర్య. ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైతే ఆశించకుండా నాకు గుర్తింపు అవసరం లేదు, రాబో బహుమానం ముందు నాకు దృష్టి ఉంది, ఇదిగో నేను వెళ్ళబోయే పట్టణం అది మహాపట్టణము, పరిశుద్ధమైన పట్టణము, ఆ పట్టణంలో నేను వెళ్ళాలంటే ఆ పరిచర్య విషయంలో నేను దేవునికి నమ్మకంగా ఉండాలని చెయ్యాలి. కనుక ఈ పరిచర్య విషయంలో మనం ఎలాగ ఉండాలట? జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా
అదే పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇంటి దగ్గర చదవండి, నేను పాయింట్ బై చెప్పేస్తున్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు మీరు చూసినట్లయితే, ఈ జకర్యా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసత్వంలో 200 సంవత్సరాలు అలవాటు పడిపోయారు. వీరితో కలిపి ఇక్కడ ఏం చేయాలనుకుంటాడంటే జకర్యా దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటాడు. అప్పుడు దేవుని వాక్కు సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, ఇదే యెహోవా వాక్కు, యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడునై ఉందును, ఇది నీతి సత్యములను బట్టి జరుగును. దేవునికి స్తోత్రం. నేను వారికి దేవుడునై ఉంటానని చెప్పి ఒక అభయాన్ని ఇస్తున్నాడు, ఒక ప్రోత్సాహకరణాన్ని ఇస్తున్నాడు. వీరందరినీ ఏం చేస్తున్నా అంటే ఒక మెసేజ్ ద్వారా పురుకొల్పుతున్నాడు. సంఘంలో కూడా ఈ ప్రోత్సహించే మాటలు కట్టినప్పుడే మనం సంఘాన్ని కట్టగలం. ఒకడు బలహీనంగా ఉన్నాడు అంటే వాడు నువ్వు బలపరచగలగాలి. ఒకడు అనారోగ్యంగా ఉన్నాడంటే వాడి విషయంలో నువ్వు ప్రార్థన ద్వారా ప్రోత్సహించగలగాలి. నువ్వు నడవలేదంటే నువ్వు నడిపించేవాడు యేసుక్రీస్తు అని చెప్పి మనం ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వగలగాలి. మోసే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడట హోరు ఇంకెవరు అహరోను ఏం చేశారు? ప్రార్థన చేశారా? చేతులు పట్టుకున్నారు అంతే. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే సంఘము ప్రార్థన చేయడానికి కనీసం తోడ్పాటును అందించేవారుగా ఉండాలి, ప్రోత్సహించేవారుగా ఉండాలి. ఒక పరిచర్య జరుగుతుందంటే ఆ పరిచర్య విషయంలో నేను సైతం ఉంటాను అనే భావం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో మన సంఘం ఒక విధంగా చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే మొన్న పిల్లల పరిచర్య చేసినప్పుడు ఎక్కడి నుంచో దైవజనులు కూడా ఫోన్ చేశారు. చాలా చక్కగా ఆ 3వ రోజు చేసిన పరిచర్య మటుకు చాలా బాగా జరిగింది. ఇదంతా చేయడానికి గల కారణం ఎవరు? సంఘములో ప్రతి ఒక్కరూ నేను సైతం కూడా ఈ యొక్క పరిచర్యలో పాల్పొంపులు పొందాలి అనుకున్నాం కనుక మనకేమొచ్చింది? ఒక సక్సెస్ అనేది వచ్చింది. అదేవిధంగా ఒక ఆలయాన్ని కట్టాలంటే, అదేవిధంగా ఒక కుటుంబాన్ని కట్టాలంటే, అదేవిధంగా ఒకరి జీవితంలో దేవుడు కార్యాలు జరగాలంటే మనము ప్రోత్సాహకరమైన మాటలు ఇంటిలోనే ఉండాలి, సంఘంలో కూడా ఉండాలి. కనుక ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేస్తుంది ఏంటంటే మనం మాట్లాడే మాటలే కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాటలు ఎదుటి వ్యక్తిని గాయపరిచేలాగా ఉండకూడదు. సంఘంలో నువ్వు మేలే చేస్తావు అనుకుంటావు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కొంతమంది అట కీడుకే కూడుకుంటారట. మనం కూడుకుని దేనికమ్మా? మేలుక కీడుక. చాలా దగ్గర చూడు, చాలామంది భోజనాలు పెట్టేటప్పుడు గొడవ ఎక్కడ వస్తుంది? భోజనాల దగ్గర వస్తుందా? ఎక్కడ వస్తుంది? చికెన్ దగ్గర, మటన్ దగ్గర వస్తుంది. అదే వెజ్ కర్రీ పెట్టండి, గొడవ కాదు కదా, చాలా పీస్ఫుల్గా అయిపోతుంది. కనుక ఆహారం మంచిది పెడదాం అనుకుంటున్నారు, కానీ ఆహారం విషయంలో గొడవ పడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రోత్సహించి మాట్లాడాలి. అది సంఘానికి, కుటుంబాలకు కూడా చాలా మేలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా 3వ పాయింట్ చెప్తాను, ఇతరులను సమానంగా చూసే పరిచర్య చేసేటప్పుడు అందరూ ఒకలాగే ఉంటారా? ఇప్పుడు అందరూ ఒకలాగే పరిగెత్తగలుగుతారమ్మా? పరిగెత్తలేరు. నేనున్నాను 1/2 కిలోమీటర్లకి ఆయాసం అవుతుంది, వీడున్నాడు 10 కిలోమీటర్లు ఈజీగా పరిగెత్తాడు. పరిచర్య చేసేటప్పుడు కూడా అందరూ ఒకలాగా చేయలేరు. నాకులాగే నువ్వు ఉండాలని అనుకోవడం పరిచర్యలో మొట్టమొదటి డిఫెక్ట్. వాడు ఎంతవరకు చేస్తే అంతవరకు చేయనే, దాన్ని నువ్వు ప్రోత్సహించు. ఇద్దరు పాస్టర్లు కలిసి పరిచర్య చేయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. తెలుసా విషయం? ఒకరిని సంఘాన్ని పిలాలంటే చాలా కష్టమైపోతుంది. అలాంటిది విశ్వాసంలో కూడా కలిసి పరిచర్యలోకి ముందుకెళ్ళాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్. అబ్బా, ఆ పరిచర్య ముందుకెళ్ళాలంటే ఒకరు అది అంటారు, ఒకరు ఇది అంటారు, ఒకరు అది అంటారు. అట్లా ఉండకూడదు పరిచర్య. అది దేవునికి ఇష్టమైంది కాదు. అది నువ్వు పరిచర్య చేసావంటే నువ్వు చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. నేను చనిపోతే కానీ ఫలించలేను. దేవుని వాక్యం అంతే. కనుక పరిచర్య చేసే వ్యక్తులు ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి? ఇక్కడ జకర్యా గ్రంథంలో చూస్తే హగ్గయి, జకర్యా ఇద్దరు కలిసి పరిచర్య చేస్తారు, ఇద్దరు వ్యక్తులు. దేవునికి స్తోత్రం. మనం ఎలాగ ఉండాలంటే పరిచర్య చేసేటప్పుడు
సంఘాన్ని నిర్మించడానికి, సంఘాన్ని ఆత్మలతో నింపబడడానికి పోటీతత్వం, అసూయ ఉండకూడదు. ఏముండకూడదు? పోటీతత్వం కానీ, అసూయ కానీ, వ్యక్తిగత ఆశయం కానీ లేకుండా, వేరే వ్యక్తి కంటే నేను బాగా చేస్తున్నానని చూపించుకోవాలని ఉంటుంది. అటువంటి ఆశలు లేకుండా కేవలం దీపస్తంభం మీద దీపం మండుతూ ఉండాలి, నేను కనిపించకూడదు అనే విధంగా పని చేయాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది. ఒక్కసారి చేయండి, ఆఖరిగా మనం ముగించుకుందాం. ఏమని ఉంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. అందుకనే ఆనాటి భక్తులు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు పౌలు, అపోల్లో ఇదే అంటారు. ఎవరు వృద్ధి చేస్తారట? పౌలు విత్తనం వేస్తే అపోల్లో నీరు పోస్తారట. వృద్ధి చేయబడి ఎవరు? ఆనాడు భక్తులు మాదిరికరంగా చూపించారు. ఆ మాదిరిని మనం మర్చిపోకూడదు. మనం ఒక పరిచర్యలో, సువార్త పరిచర్యలోనే పాల్పంపులు పొందాము అంటే మహిమ ఘనత ఎవరికి రావాలని కోరుకోవాలి? ఆయనకి రావాలని కోరుకోవాలి. నువ్వెవరు, నేనెవరు చేయడానికి? ఆయన ఎవరితోనైనా చేయించుకుంటాడు. కనుక ఆది నువ్వు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని దేవుని యొక్క పరిచర్య విషయంలో, అతనికి ఉపయోగకరమైన పరిచర్యలో నేను ఏమాత్రమైనా ఉన్నానా అనేది చూసుకుంటూ తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడట. ఆ కాలం ఎప్పుడు వస్తుంది? యెహోషువకు ఇప్పుడు వచ్చింది. యెహోషువ ఎన్నో అవమానాలు పడి ఉంటాడు, నిందలు పడి ఉంటాడు. కానీ ఒక కాలం వచ్చింది, అక్కడికి వెళ్ళబడికి మహిళ వస్త్రాలతో ఉన్నాడు. అప్పుడు ఉత్తరవాది వచ్చాడు, యేసుక్రీస్తు పక్కన నిల్చున్నాడు. ఎంత ధైర్యం ఇచ్చి ఉంటాడు చెప్పు. ఎన్ని నేరారోపణలు అక్కడ అపవాద చేస్తూ ఉంటే ఏమైపోతాడో గడగడలాడు ఉంటాడు. అప్పుడు ఆదరణకర్త వచ్చాడు. ఏం చెప్పాడు? మొట్టమొదటిగా, ఈ మలిన వస్త్రాలు అయిపోయి, నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు వెళ్ళిపో పాతాళానికి అని అన్నాడా? అపవాద చెప్పింది రైట్ అన్నాడా? అనలేదే. అగ్నిలో తీయబడిన కొలుము వలె కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పకూడదాం. ఎలా కనిపించాడట యేసయ్యకి? అగ్నిలో నుండి తీసిన కొలుము వలె కనిపించట్లేదా అని అపవాదితో అంటున్నాడు. అపవాది చూస్తే మలిన వస్త్రాలు ఉన్నాయి, మలిన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు తెండి నా బిడ్డకు అన్నాడు. నువ్వు చేసిన ప్రతి పరిచర్య ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలమంది నిన్ను హెచ్చిస్తాడంటే వాక్యం నెరవేరిపోతుంది. అది యెహలోకమందు జరుగుద్ది, పరలోకమందు జరుగుద్ది. అందుకని ఆయన కృప, ఆయన రక్తము ఎక్కడికి కావాలి? భూమి మీద ఉండాలి, పరమందును కూడా మనకు అవసరమే. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.